తెనాలి బోస్ రోడ్లో ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం మే నెల 4వ తేదీన జరుగుతుందని ప్రస్తుతం పాలక వర్గంగా చెప్తున్న కమిటీ మరోసారి ప్రకటించింది. ఆ సమావేశంలో సభ్యుల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వారు తెలియజేశారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీకి సంబంధించి నూతన పాలకవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం జరుగుతుందనే ప్రచారంపై ప్రస్తుత పాలకవర్గంగా చెప్తున్న కమిటీ స్పందించింది. వారు తీసుకున్న నిర్ణయం దేవస్థాన నియమావళికి విరుద్ధమని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదని కమిటీ తెలియజేసింది. బుధవారం ఉదయం దేవస్థానంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2004 నుంచి 20 సంవత్సరాల వ్యవధిలో దేవస్థానంలో జరిగేటటువంటి పలు అంశాలని అభివృద్ధిని వారు వెల్లడించారు. బుధవారం సాయంత్రం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం జరుగుతుందని, సభ్యులు ఆర్యవైశ్యులు హాజరు కావాలని చెప్పిన వారి ప్రకటన చెల్లదని వారు తేల్చి చెప్పారు. మే నెల 4వ తేదీన జరిగే జనరల్ బాడీ సమావేశానికి సభ్యులందరూ హాజరై వారి ఆలోచన మేరకు ఎలా చేద్దామంటే అలా చేద్దామని, దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని వారు అన్నారు. ఆర్యవైశ్యుల ఐక్యతను మరోసారి చాటాలని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆకి అచ్యుతరావు, ఉప్పల వరదరాజులు, దేశు శ్రీనివాసరావు, మాలెపాటి హరిప్రసాద్, సుగ్గుల మల్లేశ్వరరావు, అన్నవరపు నరసింహారావు, గొడవర్తి సాయి హరిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన మేము సర్వసభ్య సమావేశం పెట్టాం. దానికి జనరల్ బాడీ సభ్యులందరూ కూడా ఇచ్చేసి మీ అందరి అమూల్యమైన సలహాలు సంప్రదింపులతో మీరు ఎలా చేద్దామంటే అలా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పదానికి ఎంతోమంది దాతలు వదాంగిలు ఉన్నారు. అందరు రండి, చక్కగా మనం అందరం కూడా కూర్చొని కార్యక్రమాన్ని సజావుగా జరుపుకుందాం. అంతేగాని గవర్నమెంట్ అధీనంలోకి వెళ్ళకూడదని చెప్పి ఆయన జీవో చేసి మేము వైశ్యుల దగ్గరే చందాలు తీసుకుంటాము, ఇతరుల దగ్గర తీసుకోము, మా దేవాలయంలో హుండీ ఉండదు అని చెప్పి ఆయన ప్రభుత్వ పెత్తనం లేకుండా చేసినటువంటి మహానుభావుడు కొంజేటి రోషి గారు. మరి అలాగే ఆయన చెయ్యలేనటువంటి పని ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చాలా మా వైశ్యులందరూ గర్వించేట్టుగా, ప్రపంచ స్థాయిలో వైశ్యులందరూ గర్వించేట్టుగా మా వైశ్య కులదేవత మా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గవర్నమెంటు అధికార లాంఛనాలతో చేయటం అంటే వైశ్యులందరూ గర్వంగా తలెత్తుకొని ఆనందపడ్డారు. అదే సందర్భంలో ఈ సంవత్సరం ఆత్మార్పణ దినోత్సవానికి పెనుగొండ క్షేత్రంలో ఉన్న మా తల్లి దగ్గరికి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే మన తెనాలిలో ఉన్నటువంటి మా అమ్మవారి దగ్గరికి మన తెనాలి మినిస్టర్ గారు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఆ రోజున పట్టు వస్త్రాలు సమర్పిస్తుంటే మా అందరికీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఈ సాంప్రదాయం ఇటువంటిది ఎండోమెంట్స్ దేవాలయాల్లో, తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదా జగన్మాత కనకదుర్గుల్లో జరుగుద్ది, కానీ మన దేవాలయంలో జరగటం ఈ సంవత్సరం ప్రప్రథమంగా చాలా ఆనందం కలిగింది మా అందరికీ. అందరం ఒకటిగా ఆ దైవ సాక్షిగా, అమ్మవారి సాక్షిగా చక్కగా 4వ తారీఖు మీటింగ్లో జరుపుకొని ఎలా కావాలంటే అలా చేసుకుందాం. అంతేగాని నేను ఇంకో సభ పెట్టి నేను బయట ప్రమాణ స్వీకారం చేసుకుంటాను, నేను మెంబర్ని, నేను ప్రెసిడెంట్ అంటే మాత్రం అది ఎవరు మెచ్చరు, ప్రజాస్వామ్యంలో చెల్లదు. కావాలంటే ఎలక్షన్ జరుపుకుందాం, మనం డైరెక్ట్గా ప్యానల్ ఎలక్షన్కి వెళ్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళమే. మన అమ్మవారికి చక్కగా అమ్మవారి కార్యక్రమాలన్నీ కూడా మనందరం తెనాలి పట్టణ వైశ్యులందరం కలిసి చేసుకునేటట్టుగా ఆ భావంతోనే అందరూ వెళ్ళండి దయచేసి. ఏ రోజు కూడా అమ్మవారి డబ్బులతో టీ కూడా తాగినటువంటి దాఖలా లేదు. ఇది గమనించండి. మేము స్వార్థంతో చేస్తున్నావా, లాభాపేక్షతో చేస్తున్నావా, అమ్మవారి గుడి డెవలప్మెంట్ కోసం మా కమిటీ పాటుపడుతుందా అనేది కూడా గమనించాలా. ఇప్పుడు నిన్న 13వ తారీఖు జరిగినటువంటి మీటింగు అది నీ వల్ల జరిగిందా మా వల్ల జరిగిందనేది జగమెరగని రహస్యం, అందరూ చూశారు. ఆ జరిగినటువంటి సిచ్యువేషన్లో మీరు చేసావని అంటున్నారు, మీరు చేశారని అంటున్నాం. ఇక్కడ స్క్లిప్పింగ్తో సహా మీకు చూపించున్నాం ఆల్రెడీ. నీ ఎన్నిక సక్రమం అనుకుంటే 15వ తారీఖు ఎన్నుకోబడినవి ఆ రోజే ప్రమాణ స్వీకారం చేయాలి. మేము 2004లో వేణుగారి టీములో ఉన్నప్పుడు మీరే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ రోజు ఎన్నుకోబడ్డ రోజునే ఇవాళ కూడా అదే జరగాలి కదా. అది లేకుండా నిన్న సాయంత్రం పాంప్లెట్ వచ్చిందా మాకు తెలియదు ఇవాళ ప్రమాణ స్వీకారం అనే సంగతి. ఇప్పుడు బైలాలో
జమా ఖర్చు చదవకుండా, ఎజెండా లేకుండా, తీర్మానం లేకుండా ఎన్నుకోవచ్చు అని చెప్పి రాసి ఉంది. అంటే ఉన్నా మీరు పొరపాటు పడినా, మేము పొరపాటు పడ్డా, ఏం జరిగినా 4వ తారీఖు నాడు జరిగేటువంటి జనరల్ బాడీ సమావేశంలో మీరు కూడా పాల్గొని జనరల్ బాడీ సభ్యుల నిర్ణయానికి కట్టుబడి ఉందాం అందరం. దీంట్లో ఎలాంటి ఎలిగేషన్ చేసుకోకుండా ముందుకెళ్ళాలనేదే మా అభిప్రాయం. అది సక్రమంగా జరిగే విధంగా మీరైనా మేమైనా తగు జాగ్రత్తలతో ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత మేము సెలక్షన్ అనేది మేము కోరుకోవట్లా. సెలక్షన్తో అసలు కమిటీ ఏర్పరచడమే తప్పు. ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఇదే కనుక గెలిస్తే ఎవరైనా వాళ్ళు తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు. మంచి చేసినా చెడు చేసినా ఏం చేసినా 60 గెలిపించినప్పుడు తెలియదురా అని మాట్లాడచ్చు.